నిజంగా మీకు ఈ పరిపాలనలో మీకు బాగా నచ్చిందేంది? రేవంత్ రెడ్డిని అబ్బా! ఇది సూపర్ చేసినాని ఏమన్నా అనిపించిందా? నేను ఒక విషయం ఏం చెప్తా అంటే పలు సందర్భాల్లో వారు చాలా వాగ్దానాలు ఇవ్వడం ద్వారా హ్మ్. ప్రజల ఓటు బ్యాంక్ టర్న్ అవ్వడానికి అవకాశం ఇచ్చిందైతే వాస్తవం. వాస్తవం. ఇచ్చినప్పుడు ఆ వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయకపోతే నువ్వు వైఫల్యం చెందినవు అని అనడం ఏదైతుందో మన ప్రతిపక్షం కాబట్టి చాలా ఈజీగా అంటాం, ఆర్థికంగా సాధ్యం కాదు. హ్మ్. కానీ నేను అలివి కానీ హామీలు ఇచ్చినా కానీ అది సాధ్యం కాలేదు అనే దానికి ఒక పశ్చాత్తాపం కూడా లేదు మీ ముఖంలో. అరే పశ్చాత్తాపం లేకపోతే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటుండు కదా! పశ్చాత్తాపం లేకపోగా నువ్వు మాటి మాటికి ఏం మాట్లాడతావు? ఇవాళ మిర్యాలు కూడా పోయి ఏమన్నాడు, హ్మ్. ఈ ఎలక్షన్ అయిపోయింది మున్సిపల్, హ్మ్. తెల్లార మీకు రైతు బంధు పడిపోతాయి. ఇవన్నీ నమ్మే నేను పరిస్థితి నేను జనాలు ఏమంటున్నానంటే లేదు. అసలు ఇట్లా మాట్లాడితే మన స్థాయి ఏంటిది, ఎక్కడికి పోతే ఒక ప్రభుత్వాలు ఎడిగిపోతే ప్రజలు రేపు నుంచి ఏం నమ్ముతారు? నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. అంగడిలో గొర్రెలు బర్రెల దగ్గర దళారులు వ్యాపారం చేస్తారు, చేస్తుండ్రా? దాని దగ్గర ఇస్తారు. వాళ్ళనన్నా నమ్మే స్థితిలో ఉన్నారు. మాట్లాడతారే వాడు దళారు ఆయన మాట నమ్మకం అంటారు కదా, అది దళారి మాటలను నమ్ముతారు. కానీ ఇట్లాంటి రాజకీయ దళారుల మాటలు నమ్మే పరిస్థితి లేనట్టు పరిస్థితిని మనమే సృష్టిస్తున్నాం.